బ్రహ్మగారు సృష్టి కార్యాన్ని చేయడానికి సంకల్పించి పూర్వం సృష్టించబడిన దివ్య జలాలను దోసిట్లో తీసుకుని 24 తత్వాలతో కూడిన అండాకారాన్ని సృష్టించారు. దానిలో జడత్వం తప్ప చైతన్యం లేదు. దాంతో విష్ణువు కోసం తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమయ్యి తన అనంత రూపంతో అందులో ప్రవేశిస్తాడు. వెంటనే అది చైతన్య పూరితమవుతుంది. అందుకే విష్ణువును సర్వవ్యాపి అంటారు. అంతటా వ్యాపించిన తత్వమే విష్ణువు. ఇక అక్కడి నుంచి బ్రహ్మ సృష్టి కార్యాన్ని కంటిన్యూ చేశారు. మొదట వృక్ష లతాది రూపమైన సర్గాన్ని, తర్వాత పశుపక్షాదుల సర్గాన్ని, దేవ సర్గాన్ని, మానవ సర్గాన్ని, చివరిగా భూతగణాలను కూడా సృష్టించాడు. ఈ విధంగా సృష్టి 5 విధాలుగా ఉంది. వీటితో పాటు ప్రకృతి నుండి ఇంకో 3 సృష్టిలు మొదలయ్యాయి. అవేంటంటే మహత్తు, భూత సూక్ష్మములు, మూడోది పాంచభౌతికమైనది. ఇలా మొత్తం 8 విధాలైన సర్గ సృష్టిలు జరిగాయి. చివరిగా 9వదైన కౌమార సర్గాన్ని సృష్టిస్తాడు. ఇందులోనే సనక సనందాది మహర్షుల యొక్క సృష్టి జరుగుతుంది. వాళ్ళని బ్రహ్మ సృష్టిని కొనసాగించాల్సిందిగా కోరతాడు. కానీ వాళ్ళు వైరాగ్యం వైపే మొగ్గి బ్రహ్మ మాటను తిరస్కరిస్తారు. అంటే మేము శివజ్ఞానాన్ని పొందడానికి తప్ప ఈ సంసారం వైపు ఉండం అని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో బ్రహ్మకి ఏం చేయాలో, సృష్టిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థం కాక క్రోధాన్ని, బాధని కూడా పొందుతాడు. అప్పుడు విష్ణువు సాక్షాత్కరించి శివుడి గురించి తపస్సు చేయమని కర్తవ్య